వస్తాను. చిన్నపరెడ్డి గారు గుడ్ మార్నింగ్ అండి. చిన్నపరెడ్డి గారు ఓకే చిన్నపరెడ్డి గారు గుడ్ మార్నింగ్. సో ఏంటి మరి ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి ఎస్పెషల్లీ ఎస్టీ రిజర్వ్డ్ నియోజకవర్గాలు 6 ఉన్నాయి. మరి 6 నియోజకవర్గాల్లో గడిచినటువంటి 3 సార్లు మీ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళే ఎక్కువగా గెలుస్తూ వచ్చారు. 2024లో అనుకుంటాను అక్కడ ఒక 2 సీట్లు మాత్రమే మీరు సాధించగలిగారు. మిగతా 4 కూటమి ఖాతాలోకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. సో ఏంటి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇది ఒక రాజకీయంగా వేస్తున్నటువంటి ఎత్తుగడగా మీరు చూస్తారా, లేకపోతే నిజంగా అంగీకరిస్తారా అక్కడ అభివృద్ధి ఏదో జరుగుతుంది అనేటువంటి అంశాన్ని? సార్ ప్రైమ్ లైన్ వీక్షకులకు అలాగే ప్యానల్ సభ్యులందరూ కూడా నమస్కారం సార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంచుకోటగా ఉన్నటువంటి అరకు కానీ పాడేరు కానీ ఇవన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2019లో కూడా స్వీప్ చేయటం జరిగింది సార్. దానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇంత ప్రజలందరూ కూడా మమ్మల్ని ఇన్నిసార్లు దీవించారు అని చెప్పేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో కృషి చేసి అక్కడ అభివృద్ధికి ఎంతో చేసినటువంటి పరిస్థితిని మనం చూసాం. ఇప్పుడు సినిమాటిక్గా పవన్ కళ్యాణ్ గారిని నారా చంద్రబాబు నాయుడు గారు పంపించి ఏదో అక్కడ జరుగుతూ ఉన్నదన్న దీన్ని చూపించేటటువంటి పరిస్థితి మాత్రమే తప్పితే అక్కడ వీరు ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి చేసింది శూన్యం. కానీ మేము ఇన్ని కోట్లు ఇచ్చాము అన్ని కోట్లు ఇచ్చామని చెప్తా ఉన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ పాడేరు అరకు ఆ ఏరియాలో 756 కోట్ల రూపాయల పెట్టి రోడ్లు కల్వర్ట్లు డెవలప్మెంట్ చేసినటువంటి పరిస్థితిని మర్చిపోవద్దు. తెలియకపోతే తెలుసుకోమనండి. కేవలం 92 కోట్ల రూపాయలు ఇచ్చారని పవన్ కళ్యాణ్ గారు ఎవరో రాసిచ్చినటువంటి స్క్రిప్ట్ని చదవంగానే అదే స్క్రిప్ట్ని కిరణ్ గారు ఇక్కడ చదివితే వినడానికి ఇక్కడ ఎవరు సిద్ధంగా లేరు. అలాగే పాడేరు నియోజకవర్గానికి సంబంధించి అక్కడ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒకసారి ఈ స్కూల్ చూడండి సార్. నాడు నేడుకు సంబంధించి ఈ స్కూల్ని ఇలా పర్యాటక కేంద్రంగా చూసినట్టుగా ప్రజలందరూ కూడా అటు పోయేవాళ్ళు పర్యాటకులు కానీ దిగి ఫోటో తీసుకొని పోయేటటువంటి పరిస్థితి, అక్కడ గిరిజనులందరూ కూడా చదువుకోవడానికి మంచి పరిస్థితులు కల్పించాలి అని చెప్పేసి ఇలాంటి బిల్డింగ్ ఎప్పుడైనా కట్టించడానికి ఎప్పుడైనా మీరు చూసేటటువంటి శక్తి ఉందా మీకంటనా? జగన్మోహన్ రెడ్డి గారిని మీరు అంటాం కాదు. జగన్మోహన్ రెడ్డి గారు గిరిజనుల కోసం ఆ పేద ప్రజల కోసం ఎంత తపన పడ్డాడు, ఏం చేశాడు అనేది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ భారతదేశం పుట్టిన తర్వాత ఇక్కడ అరకు దగ్గర ఎప్పుడైనా సరే ఎవరైనా మెడికల్ కాలేజీ కడదామని గిరిజనుల కోసం ఉపయోగపడుతుందని చెప్పేసి ఎవరైనా ఊహించారా? మరి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఆ కూటమిలోనే 2014 నుంచి 19 వరకు ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ఎందుకు మెడికల్ కాలేజీ తెద్దామో అక్కడ ప్రజల ఆ కష్టాలని మనం ఇబ్బంది పడతా ఉన్నారు, ఎంతో మంది చనిపోతా ఉన్నారు, డోలీల మీద పోతా ఉన్నారని చెప్పేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేసి అక్కడ ఒక మెడికల్ కాలేజీ 500 కోట్ల రూపాయలు తీసుకొచ్చి వాటిని చేస్తే అది అభివృద్ధి కాదు. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే ఆ వాగుల్లో వంకల్లో సినిమాటిక్ గా నడిస్తే అదే అభివృద్ధి. చంద్రబాబు నాయుడు గారు ఇన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నా సరే చెయ్యలేకపోయాము అని చెప్పేసి అనుకోవాల్సిన పరిస్థితుల్లో 5 సంవత్సరాల్లో 2 సంవత్సరాలు కరోనా వస్తే కరోనాలో ఆ అడవి బిడ్డలను కాపాడుకోవటానికి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి వాలంటీర్ వ్యవస్థ ఎంత ఉపయోగపడిందో మనం చూసాం. ఇన్ని రకాలు చూసినా సరే అక్కడ ఎంతో మంది ఈ కరోనా తర్వాత గుండెపోటుతో చనిపోతా ఉంటే ఒక్కొక్క ఇంజక్షన్ 40,000 రూపాయల, గుండెకి సంబంధించినటువంటి ఇంజక్షన్ 40,000 రూపాయల ఇంజక్షన్ ని ఉచితంగా ఇచ్చేసి అక్కడ ఏర్పాటు చేసి గ్రామాల్లో సైతం ఏర్పాటు చేసినటువంటి గొప్ప నేత జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రాష్ట్రంలో ఎప్పుడైనా నిన్న ఏదో చెప్తా ఉన్నారు, అంబులెన్స్ తీసుకొచ్చామని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చెప్తా ఉన్నారు. నేను ఒకటి చూపిస్తాను సార్. ఈ భారతదేశంలో ఒక్కసారి ఎప్పుడైనా సరే 1088 అంబులెన్సుల్ని ఈ భారతదేశంలో, ఆంధ్రప్రదేశ్లో కాదు, 1088 అంబులెన్సుల్ని రాష్ట్ర వ్యాప్తంగా 108లు కానీ కుయ్యి అంటూ రాష్ట్ర ప్రజలకు అందించినటువంటి ఘనత ఎప్పుడైనా చూసారా? అవి కూడా ఆ ఏరియాల్లోకి వెళ్ళినటువంటి వాస్తవాలను గమనించాలి కదా. ఆ ఏరియాలో ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి పేద ప్రజలకు అందుబాటులో పోవాలని కదా జగన్మోహన్ రెడ్డి గారు ఇవన్నీ కూడా ఏర్పాటు చేసింది. ఈ డెవలప్మెంట్లన్నీ దాచి ఎంతసేపు కూడా పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు, అక్కడేదో జరిగిపోయింది, పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు, ఇక్కడేదో జరిగిపోయిందని
మాటలు చెప్పుకోవడానికి తప్పితే ఎందుకు పనికి వస్తా ఉంది సార్? ఇంకేం చేశారు సార్ చెప్పండి? జగన్మోహన్ రెడ్డి గారు చేసిన వాటిలో గ్రామానికి సచివాలయాలు, ఆర్బీకే సెంటర్లు, హెల్త్ సెంటర్లు, అక్కడ గిరిజన ప్రాంతాలకు కూడా అందుబాటులో తీసుకొచ్చి ప్రజలకి హెల్త్ సెంటర్లతో సహా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. 22 మండలాలు ఆ ఏరియాలో ఉంటే 22 మండలాల్లో 47 ప్రాథమిక కేంద్రాలని, హెల్త్ సెంటర్లని ఏర్పాటు చేసి ప్రతి ఒక్కళ్ళు కూడా అందుబాటు. ఇంతకన్నా ఏం చేయాలి సార్? అందుకనే జగన్మోహన్ రెడ్డి గారి కోసం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం అక్కడ ప్రజలు తపన పడతారు. అక్కడ ప్రజలు ఎప్పుడైనా సరే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలిచి జగన్మోహన్ రెడ్డి గారిని అందలం ఎక్కిస్తారు. ఇలా పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి సినిమాటిక్ గా మాట్లాడి ఏదో జగన్మోహన్ రెడ్డి గారిని ఏకపక్షంగా గెలిపిస్తున్న నియోజకవర్గాలను టార్గెట్ చేసి ఇదే రాజకీయం చేద్దామని చెప్పేసి చూస్తే ఈ ప్రజలు వాళ్ళు తిక్కలోళ్ళు అనుకుంటున్నారేమో. అరకు ప్రజలు, అక్కడ గిరిజనులు తిక్కల వాళ్ళు కాదు సార్ మీరు అనుకున్నట్టు. చాలా విఘ్నులు, చాలా తెలివిగల వాళ్ళు. మాకు ఎవరైతే డెవలప్మెంట్ అందించారో వారికే మేము సేవలు అందిస్తామని చెప్పేసి వాళ్ళు ఎన్నిసార్లు అయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. చిన్నపరెడ్డి గారు, మీరు ఇప్పుడు ఒక అద్భుతమైన అంశాన్ని చెప్పారు. కరోనా టైంలో అంత పరిస్థితుల్లో కూడా 40,000 రూపాయలు మేము ఇంజక్షన్ ఇచ్చామని చెప్పేసి. నేను ఇక్కడ మీకు ఒక కథనం చూపిస్తున్నా, మీరు ఒకటి చూడొచ్చు. కరోనా టైంలో వచ్చినటువంటి వార్త ఇది. దీని సారాంశం ఏంటంటే, ఆంధ్రప్రదేశ్లో 16,000 గిరిజన గ్రామాలుంటే అందులో 2,600 గిరిజన గ్రామాలకి చేరుకోవడం కష్టం అని చెప్పేసి, మరొక 800 గ్రామాలకు 2 వీలర్లో వెళ్ళడం కూడా కష్టం అని చెప్పేసి, అలాగే అలాంటి చోట మావోయిస్టుల కార్యకలాపాలు జరుగుతున్నాయని చెప్పేసి మేము వెళ్ళి కనీసం అక్కడ ఉన్నటువంటి కోవిడ్ కేర్ సెంటర్ని నిర్వహించలేకపోతున్నాం, అక్కడ కోవిడ్తో జనాలు చచ్చిపోతున్నారని చెప్పేసి పాడేరు ఐటీడీఏ పిఓ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ అప్పుడు కరోనా టైంలో వెల్లడించినటువంటి ఒక అంశం ఇది. కేవలం మీరు చెప్పినటువంటి ఏజెన్సీలో, మీరు 40,000 రూపాయలు వేసి ఇంజక్షన్ వేసినటువంటి ఏజెన్సీలో 2,844 మందికి కరోనా పాజిటివ్ వస్తే 31 మంది కేవలము నెల రోజుల్లోనే చనిపోయినటువంటి పరిస్థితి. ఇవన్నీ లెక్కలు చెప్తున్నాయి, నేను చెప్పింది కాదు. పీఓ ఇచ్చినటువంటి, అప్పట్లో ఉన్నటువంటి పీఓ ఇచ్చినటువంటి నివేదిక ఇది. మరి మీరేమో అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి చేస్తున్నాం అంటున్నారు. 2 వీలర్ కూడా వెళ్ళట్లేదు. అంబులెన్స్ మీన్స్ ఏంటంటే, మీరు విజయవాడ రోడ్లో అంబులెన్స్ తిప్పడం కాదు, ఐటీడీఏలో అక్కడ ఉన్నటువంటి రోడ్లే లేనప్పుడు అంబులెన్స్లు ఎక్కడ పోతాయి? మీరు 1,00,000 అంబులెన్స్లు తీసుకురండి, కానీ వెళ్ళడానికి రోడ్డు ఉండాలి కదా. ఆ రోడ్లు ఎందుకు వేయలేదు అనేది మాత్రమే ఇక్కడ ప్రశ్న. దానికి సమాధానం ఉంటే చెప్పండి ప్లీజ్. సార్ అదే సార్, 796 కోట్ల రూపాయలు పెట్టి రోడ్లు వేసాం. అక్కడ కల్వర్ట్లు అనుసంధానం చేసి ఖచ్చితంగా అక్కడ ప్రజలందరూ కూడా అందుబాటులోకి వచ్చేటట్టు చేశాం సార్. అది 2019 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగినటువంటిది. ఇవాళ 1,500 కోట్లు తెచ్చాం, 1,400 కోట్లు తెచ్చామని అన్నారు. ఆన్ పేపర్ కాదు, అక్షర రూపం అక్కడ చెంది ప్రజలందరూ కూడా అక్కడ బ్రహ్మాండంగా వెహికల్స్ లో పోతా ఉన్నటువంటి పరిస్థితి. అది సార్ మనం చెప్తా ఉంది. కరోనా సమయంలో ప్రపంచ వ్యాప్తంగా కూడా కుప్పలుగా చనిపోయారు సార్ జనం. అలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు అండగా ఉండి ఈ రాష్ట్ర ప్రజలను హక్కున చేసుకొని ప్రపంచం అంతా వచ్చింది సార్. ప్రపంచం అంతా జగన్మోహన్ రెడ్డి గారు కాదు కానీ ప్రపంచం అంతా వాళ్ళ ప్రజలను కాపాడుకునే దానికి చాలా మంది చేశారులే. కానీ అది కాదు, అక్కడ ఉన్నటువంటి గిరిజనుల కోసం మనం ఏం చేసాం సార్ అంటే, కరోనా టైంలో మేము ఇంజక్షన్ వేసాం, కరోనా టైంలో మాస్కులు ఇచ్చాం కాదు. మాస్క్ లేకుండా ఒక డాక్టర్ చనిపోయాడు. సరే, అవన్నీ పక్కన పెడతాం, కానీ అది కాదు సబ్జెక్ట్ ఇక్కడ. ఓకే, ఒక్కసారి మనం బత్తుల రామ్ గారితో మాట్లాడుతాం. గుడ్ మార్నింగ్ బత్తుల రామ్ గారు. ఏంటి ఓవరాల్ గా చూస్తే మనం ఈ రోజు